హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన గురుకులాలో ఎవరికైతే టీజీటీ కానీ, పీజీటీ కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ ఎవరికైతే ఈ జాబ్స్ రావడం జరిగిందో వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కాబట్టి వీడియో నచ్చితే ప్లీజ్ ఇట్లాంటి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా నేను చేస్తుంటాను. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి కూడా చూడండి. ఓకేనా? సో దీనికి సంబంధించిన లింకులు కూడా మీ గ్రూప్లలో వస్తున్నాయి, అవన్నీ మీకు తెలిసిన విషయమే. సో దానికి సంబంధించిన లింకులను మీరు క్లిక్ చేసి వెళ్తారా, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి మీరు ఇక్కడ క్లిక్ చేసి వెళ్తారా అనేది మీ ఇష్టం. సో నేనైతే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింకును అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఓకే, సో ఇక్కడ దీన్ని స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని కనబడుతున్నాయి మనకు లెఫ్ట్ సైడ్లో. ఓకే, ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ టీజీటీ అని కనబడుతుంది, అండ్ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ పీజీటీ అని కనబడుతుంది. ఇక్కడ రకరకాలుగానైతే ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి. సో ఏదైతే మీరు టీజీటీకి సంబంధించిన కౌన్సిలింగ్ ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటారో, లేదా పీజీటీ వాళ్ళు పెట్టుకుందాం అనుకుంటారో దాని మీద క్లిక్ చేసేసుకుంటే ఈ పేజ్కి అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి లేదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. మొన్న రీసెంట్గా ఏదైతే మీరు అటెండ్ అయ్యారో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మరి ఇప్పటివరకు నాకు పాస్వర్డ్ లేదు కదా అని అనుకుంటే ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఈ పాస్వర్డ్ మీకు డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో ఉంటుంది, లేదా మంత్, డేట్, ఇయర్ అట్లా కాకపోతే ఇట్లా ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వండి. మీ హాల్ టికెట్ నెంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే నథింగ్ బట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే ఈ విధంగా వస్తాయి. ఇక్కడ మీ నేము, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని చదువుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీ నేము, ఎంప్లాయీ నేమ్, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పోస్ట్, కేటగిరీ ఇవన్నీ చూపెడతాను అనమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ వేకెన్సీస్ అవైలబుల్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ అన్నీ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది చాలా ఉంటాయి. మీకు ఒక 30-40 ఉంటాయి కావచ్చు. ఒక్కొక్కరికి చూసుకోండి ఎన్ని ఉంటాయి, అన్నీ పెట్టుకుంటారా లేదంటే మీకు నచ్చినవి పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. నాకు తెలిసి అయితే అన్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి ఈ రైట్ సైడ్కి వస్తే మనం ఏది నచ్చిన ఆప్షన్ పెట్టుకుంటా అంటే అది ఒక్కొక్కటి రైట్ సైడ్కి అనేది ఇక్కడ ఆర్డర్ ప్రిఫరెన్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ పోస్ట్ ఆర్డర్ 1 2 3 4 5 ఇట్లా. ఓకే, ఈ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అన్నీ క్లిక్ చేస్తుంటే రైట్ సైడ్కి అనేది మీకు యాడ్ అవ్వకుండా వస్తుంటాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా ఒకటి క్లిక్ చేస్తే ఇట్లా క్లిక్ చేస్తారనుకోండి, ఇక్కడ రైట్ సైడ్కి యాడ్ అయిపోతుంది. ఇంకోటి క్లిక్ చేయండి, రైట్ సైడ్కి యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 యాడ్ చేశాను ఆల్రెడీ. దీన్ని కింది మీద మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3వది ఫస్ట్ మార్చాలి. ఎట్లా అంటే దీని మీద 3వ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అని బటన్స్ కనబడుతున్నాయి కదా, పైకి పోవాలి కదా, పైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది కిందికి రావాలంటే ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. కిందికి రావాలి కాబట్టి కింద ఆరో బటన్ కిందిది ఇట్లా సింబల్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. అంతే, టాప్ కిందికి మీదికి కిందికి మీదికి వచ్చేస్తుంటాయి. మరి వీటిని ఒకవేళ అవసరం లేదు, నాకు గజిబిజి అవుతుంది, ఇవన్నీ పెట్టిన వాటిని అన్నిటి డిలీట్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ కిందికి వస్తే రీసెట్ అని కనబడుతుంది కదా, రీసెట్ మీద క్లిక్ చేసుకుంటే ఇవన్నీ కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఓకే అనుకుంటే మాత్రం సబ్మిట్ చేసేయండి. అన్నీ చూసుకొని జాగ్రత్తగా చూసుకొని సబ్మిట్ చేసేస్తే మాత్రం కంప్లీట్గా మీకు వెబ్ ఆప్షన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే కంప్లీట్ అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మీకు సంబంధించిన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఈజీగా పెట్టుకునే పద్ధతి. ఓకే, సో దీనికి సంబంధించిన లింకును అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి మీరు ఇక్కడ స్క్రోలింగ్ అవుతున్నటువంటి ఏదైతే లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉన్నాయో అక్కడి నుంచి వెళ్ళి ఈ పేజ్కి వచ్చేసి మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.